ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఆరాధన కొరకైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనా దినము ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలం అందునైనా సంఘముగా కూడి మీ నామమును స్తుతించుటకును, మిమ్మను ఘనపరిచే మహిమపరచుటకు, ప్రార్థించుటకు, కృతజ్ఞతలు చెల్లించుటకు తండ్రి మీరు మాకు దయచేస్తున్న, అనుగ్రహిస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టినైనా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు నిబిడలమైన మమ్మలను మీ సంరక్షణలో ప్రేమించి పోషించి మీ జీవమునిచ్చి జీవింపచేయచ్చు మా జీవితాలకు మరి యొక్క ఆరాధనా దినమును మీరు దయచేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రియ తండ్రి, మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మానవాళి యొక్క పాపముల నుండి విమోచించుట కొరకై అయినా ఈ లోకమునకు పంపి మా నిమిత్తము సర్వమానవాళి నిమిత్తము కల్వరి శిలువలో తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైన రక్తమును చిందించి సమాధి పునరుద్ధానము మరణము ద్వారా తండ్రి నిబిడలమైన మాకు పాప క్షమాపణయు నిత్య జీవమును దయచేయబోతున్న విధమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారు స్వరక్తమిచ్చి వెలచెల్లించి కొనబడిన సంఘమును భూమి మీద ఏర్పరిచిన విధమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. సంఘము ద్వారానైనా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, మీ యథార్థతను, సత్యమును ప్రకటించుటకు, బోధించుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన నాయనా